కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక, రైతాంగ, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్మికులు సాధించుకున్న హక్కులను హరించివేస్తుందని, అందుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయని వామపక్షాల నేతలు పేర్కొన్నారు. ఈ సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద జరిగిన సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ దేశ ఖనిజ సంపదను కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుందంటూ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కేంద్రానికి దాసోహం అంటూ పని గంటలు పెంచేందుకు ప్రత్యేక జీవోను తీసుకురావడం సరికాదు అన్నారు. ఇప్పటికే మహిళలకు దేశంలోనే భద్రత కరువవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి సమయంలో పనిచేసే జీవోను తీసుకురావటం వలన మహిళలపై దాడులు మరింత ఎక్కువ అవుతాయంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, సిపిఎం, సిపిఐ నాయకులు మరియు వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దానికోసం ఐపీసీ యాక్ట్ లో కూడా మార్పులు వచ్చారు. ఇవాళ పోలీసులకు స్వేచ్ఛ ఉన్నారు. ఒకప్పుడు ఒక మనిషిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే పోలీసు ఎంక్వైరీ కోసం ఎన్ని గంటలైనా విచారించే పేరుతో పోలీస్ స్టేషన్ లో అడ్డు పెట్టుకోవచ్చు. ఇది వస్తే ఏ మనిషి అయినా స్వతంత్రంగా ఉండగలుగుతారా? ఈ దేశ ప్రజల మధ్య జుట్లు ముడేసి కార్పొరేట్ సంస్థలకి నైవేద్యం సమర్పిస్తున్నారు. అందుకే మేము కార్మిక వర్గాన్ని తిరుగుబాటు చేసి అడ్డుకోకపోతే భవిష్యత్తులో మన హక్కులు రాజ్యాంగం ఉండదు. రైతు కూలీ సంఘం తరఫున అభివృద్ధి మాట్లాడేంత వరకు అందరూ ఉండి శాంతియుతమైన ఈ కార్యక్రమం జయప్రదం చేయాలి. ఆ విధంగా దయచేసి వ్యతిరేక విధానాలకి తెలిసి తెరవాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను వెనక్కు తీసుకోవాలి. ఏదైతే ఇవాళ లేబర్ కోడ్ల పేరుతో ఇవాళ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారో ఆ విధానాలన్నీ కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగాన్ని దివాళా తీయించే పద్ధతుల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల నుండి వెనక్కు తగ్గాలి. మొట్టమొదటిసారి 11 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అటు గ్రామీణ ప్రాంత రైతాంగం, అదేవిధంగా ఇవాళ పట్టణాల్లో ఉంటున్న కార్మికులు, ఉద్యోగస్తులు ఇంత పెద్ద ఎత్తున ఇవాళ నిరసనగా రోడ్డెక్కారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలి. అది జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. వామపక్ష పార్టీలన్నీ కూడా సంపూర్ణంగా దీనికి మద్దతు ప్రకటిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు పర్యటనకు మామిడి రైతులకు మద్దతుగా దానికి ప్రభుత్వంలో ఆంక్షలు పెడుతున్నారు. కొంతమందిని కావాలి. ఇది 2 విధాలు చెప్పాలి. ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రోగ్రాం పెట్టినా సరే దానికి పోలీసులు పంపి ఆంక్షలు పెట్టడం అనేది సరైనది కాదు. అది నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో అలాంటి వాటికి తావులేదు. అదేవిధంగా ఒక ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశావు. నీవు పరామర్శ పేరుతో మొత్తం దండు మార్చి మాదిరి పెడితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకు రైతులు వచ్చి నీతో మాట్లాడాలన్నా కూడా నువ్వు వాళ్ళతో కూర్చోబెట్టాలి, మాట్లాడాలి, చర్చించాలి, ఆ రకంగా దాన్ని ఎక్స్పోజ్ చేయాలి తప్ప, లేదా నువ్వు ఒక ధర్నా పెట్టుకో, ఎంతమంది నన్ను సమీకరించుకొని ధర్నా పెట్టుకో, అది వేరే విషయం. రైతుల పరామర్శ పేరుతో
ఈ రకంగా దండు మార్చి కూడా అది ఉపయోగం లేదు. కాబట్టి ఏమంటే ప్రభుత్వ వైఖరిలో కూడా మార్పు రావాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రతిపక్ష నేతగా, ఎందుకంటే కొత్తగా వచ్చిన నేత అయితే కాదు, అతను ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దృష్టిలో ఉంచుకొని ఆయన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.